దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులను సమర్పించుకొని భోజనం చేసడానికి మన మాధవనిలంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరియనంలో జర్యాన వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పారు. కానీ మేము తర్వాత ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు వింటారు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులను సమర్పించుకొని భోజనం చేసడానికి మన మాధవనిలంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరియనంలో జర్యాన వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పారు. కానీ మేము తర్వాత ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు వింటారు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తిరుమలలో ఇప్పటికో పెద్ద వివాదం జరుగుతూ ఉన్నది. లడ్డు విషయంలో లడ్డు ప్రసాదం కల్తీకి సంబంధించి కొద్ది రోజులుగా ఒక వివాదం నడుస్తూ ఉన్నది. ఈ తరుణంలో మరొక దారుణమైన ఘటన తెరపైకి వచ్చింది. ఇవాళ ఒక భక్తుడు తిరుమలకు వెళ్ళి అక్కడ అన్నదాన సత్రంలో వెళ్ళి భోజనం చేస్తున్న సమయంలో ఆ భోజనంలో ఏదైతే ఆ పెరుగన్నం వడ్డిస్తారో ఆ పెరుగన్నంలో ఒక పెద్ద జెర్రీ కనిపించింది. అందులో చాలా పవిత్రంగా పవిత్రంగా ఉండాల్సినటువంటి తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి ఆ అన్నదాన సత్రంలో ఆ జెర్రీ రావడంతో ఆ భక్తులంతా కూడా హడలిపోయారు, భయపడ్డారు. ఇప్పటికే లడ్డు విషయంలో ఒక భయం కలుగుతూ ఉన్నది. లడ్డు విషయంలో అట్లాంటి తరుణంలో వాళ్ళు తినడానికి తింటున్న సమయంలో ఆ భోజనం వడ్డించినప్పుడు ఆ తినడానికి ప్రయత్నిస్తున్న టైంలో అందులో జెర్రీ కనిపించేసరికి వాళ్ళంతా భయపడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని పిలిచి అడిగినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చెప్పి తను చెప్తా ఉన్నాడు. ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నాడు. వాళ్ళని పిలిచి చెప్పినా కానీ ఇట్లా జెర్రీ వచ్చిందని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు, పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అట్లా జరగడానికి కారణం ఏంది, అట్లా ఎందుకు జరిగింది, లడ్డూ కల్తీ విషయంలో జరుగుతున్నటువంటి వివాదం ఇంత పెద్దగా జరుగుతూ ఉన్న టైంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, కనీస పరిశుభ్రత పాటించకుండా ఇలా ఎందుకు ఇలా ఒక జెర్రీ అనేది అంత పెద్ద జెర్రీ రావడం తినే టైంలో అంతమంది ఉన్నారు, అక్కడ అంతమందికి వడ్డిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇట్లాంటి ఘటన జరగడం చాలా ఆందోళన కలిగించింది అని చెప్పి ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి అధికారులు ఒకవైపు ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉన్నది, దేశవ్యాప్తంగా సంచలనమైంది. అట్లాంటి తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి ఇదంతా వదిలిపెట్టి ఇంకా ఏదైనా చిన్న ఘటన జరిగినా ఇంకా దారుణంగా ఉంటుంది. తిరుమల శ్రీవారి పవిత్రత పైన ఇప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా అపవిత్రం చేసిరని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. ఆయన అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మరి ఇక్కడ ఎందుకు తిరుమలలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు? శ్రీవారి పవిత్రత మీద పెట్టాల్సిన శ్రద్ధ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ పెడతా ఉన్నారు? లడ్డు మీద రాజకీయం చేస్తున్న దాని మీద పెట్టుతున్నటువంటి శ్రద్ధలో కాస్త అయినా ఇక్కడ పెడితే, తిరుమలలో పెడితే, ఆలయంలో పెడితే, ఈ అన్నదాన సత్రాల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి భక్తులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాను లడ్డు విషయంలో ఏం జరిగిందో. ఒకవైపు ఏదైతే లడ్డు వాడుతున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది, ఆ నెయ్యిని లడ్డూలకు వాడిరు అని చెప్పి ఒక మాట స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు. దాంతో పెద్ద గొడవే జరిగింది. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ నెయ్యి వాడిర్రు, అందులో జంతువుల అవశేషాలు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇది జరిగిన కొద్ది రోజులకే అది ఎట్లాంటి రిపోర్ట్లు క్లారిటీ లేకున్నా అది లేకున్నా వాళ్ళు చెప్పడం, ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక భక్తుడు తిరుమల వెళ్ళి లడ్డు కొనుక్కుంటే ఆ లడ్డులో ఒక గుట్కా ప్యాకెట్ ఆ లడ్డూలో రావడం, ఇదంతా కూడా భక్తులకు ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటి ఘటనలు జరగడం
ఇది కేవలం ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విషయమేమో ఆయనే స్వయంగా చెప్పారు, ఎట్లాంటి ఆధారాలు లేకున్నా కానీ లడ్డూలో కల్తీ అయ్యింది, జంతువుల అవశేషాలను ఆయిల్ వాడిరని చెప్పి నెయ్యి వాడిరని చెప్పి ఆయన చెప్పారు. ఆ ఘటన తర్వాత కొద్ది రోజులకే ఒక గుట్కా ప్యాకెట్ ఉన్నటువంటి లడ్డు బయటపడింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా అన్నదాన సత్రంలో జెర్రీ కనిపించడం, ఏకంగా పల్లెంలో మనం కూర్చునే ముందు చిన్న ఏది ఉన్నా చిన్న చెత్త ఉన్నా కానీ మనం తినలేకపోతాం ప్లేట్లో చూసుకొని. కానీ ఒక పవిత్రమైన స్థలం తిరుమల అనేది చాలా పవిత్రమైన స్థలం. శ్రీవారి ఆలయం అనేది ఒక పవిత్రమైన స్థలం. 7 కొండలన్నీ కూడా పవిత్రతతోటి నిండి ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. శ్రీవారి నామస్మరణతోటి మారుమోగుతూ ఉంటాయి, పవిత్రమైన కొండలు అవే అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి స్థలంలో అట్లాంటి అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రంలో భక్తులకు వడ్డించే భోజనం విషయంలో ఎందుకు మరి టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది? ఒకవైపు వివాదం జరుగుతూ ఉన్నది, ఈ కల్తీ కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు వాటి మీద. అట్లాంటి తరుణంలో అయినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇట్లా నిర్లక్ష్యపు వైఖరితోటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా, భక్తుల్లో ఒక ఆందోళన కలిగేలాగా, తిరుమల అంటేనే భయపడేలాగా చేస్తున్నారన్న ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. లడ్డూలో ఆయిల్, జంతువుల అవశేషాలను నెయ్యి వాడడం, ఒకసారి గుట్కా రావడం, ఇప్పుడు ఏకంగా జెర్రీ రావడం, ఇవన్నీ కూడా తిరుమల శ్రీవారికి అక్కడికి ఆలయానికి రావాలన్నా, అక్కడ ఏదైనా తినాలన్నా కూడా భక్తులు భయపడే పరిస్థితిని, భయపడాల్సిన పరిస్థితిని వీళ్ళంతా కూడా తీసుకొస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. మరి గతంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఇవన్నీ కూడా పెద్దగా కనిపించలేదు, ఏదో చిన్న చిన్న సంఘటనలు మినహా ఈ స్థాయి ఘటనలు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేవి, శ్రీవారి ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవి, ఆలయానికి భక్తులు రాకుండా చేస్తున్నటువంటి కుట్రలుగానే కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది, అంటే ఒకవైపు ఒక ఘటన జరుగుతూ ఉన్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు లేకుండా, కనీస అప్రమత్తత లేకుండా ఉన్నారంటేనే అది వాళ్ళు ఎంత ఏమంటారు దాన్ని, ఎంత భక్తితోటి ఎంత భయంతో పనిచేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.